వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూడబోయే వీడియో సింధీ పకోడా చేసుకుందాము. సింధీ పకోడా అంటే ఆల్ వెజిటేబుల్స్ యూజ్ చేసి పకోడా చేయబోతున్నాము. చూడండి, నేను ఇప్పుడు ఇన్ని వెజిటేబుల్స్ ఎత్తుకున్నాను. ఇంకా వంకాయ, పాలకూర కూడా యాడ్ చేసుకుంటా ఉన్నాను. మన ఆప్షనల్, ఇంట్లో ఉండే వెజిటేబుల్స్ యూజ్ చేసి కూడా చేయండి. క్యారెట్, పచ్చిమిరపకాయలు, బీన్స్, ఎర్రగడ్డ, క్యాబేజీ, ఉర్లగడ్డ, కాలీఫ్లవర్, కొత్తిమీర, ఇంకా వంకాయ, పాలకూర కూడా నేను యాడ్ చేసుకోబోతున్నాను. అన్నీ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోబోతున్నాను. చూడండి, ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే కలుపుకునేదానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. మనము శుభ్రంగా కడిగి పొట్టంతా తీసి కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న దాన్ని ఇప్పుడు మనము పకోడా ఎలా తయారు చేసుకోవాలో రండి చూద్దాం. చూడండి, ముందుగా శనగపిండి యాడ్ చేసుకున్నాను. నేను ఒక 300 యాడ్ చేసుకున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, 1/4 కప్పు అంటే ఒక 50 గ్రామ్స్ పెరుగు యాడ్ చేసుకున్నాను అన్నమాట. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్టు, వామం వేసుకున్నాను, క్యారెట్, పచ్చిమిరపకాయలు, ఉర్లగడ్డ, కాలీఫ్లవరు, బీన్స్, క్యాబేజీ, ఉల్లిపాయలు, కొత్తిమీర, పాలకూరాకు, బ్రింజాల్, సాల్ట్ తగినంత యాడ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వెజిటేబుల్స్ అంతా యాడ్ చేసుకున్నాం మనము. ఇప్పుడు సాల్టు, కారం పొడి, పసుపు పొడి, బేకింగ్ సోడా, కొద్దిగా వంట సోడా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు లెమన్ జ్యూస్ హాఫ్ లెమన్ యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు బాగా కలుపుకుందాము. పిండి అంతా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, వెజిటేబుల్స్ యూజ్ చేసి మనం ఇలా పకోడీలు వేస్ట్ చేసిస్తే ఏం వేసినామని కూడా తెలీదు. పిల్లలకు కూడా టేస్ట్గా ఉంటుంది, తింటారు ఫ్రెండ్స్. ఇలా చేసి ఇవ్వండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనము కలుపుకుందాము. ఇలా బాగా కలిసిపోయేటట్టు, ఉప్పు కారం అంతా అన్నిటికీ కలిసిపోయేటట్టు మనం బాగా కలుపుకోవాలన్నమాట పిండి అంతా. చూడండి, మనము పకోడాకి ఎలా తయారు చేసుకుంటామో అలా కలుపుకోవాలన్నమాట. చూడండి, నేను ముందుగా ఆయిల్ హీట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇలా చిన్న చిన్నదిగా మనము బోండా లాగానే వేసుకోవచ్చు, పకోడీ లాగానే వేసుకోవచ్చు. చూడండి, నేను ఇలా చిన్నగా వేసుకుంటా ఉన్నాను. ఈ మెథడ్లోనే కాకుండా ఫ్రెండ్స్, ఇంకొక మెథడ్లో కూడా నేను రాజపాలెం వడాన్ని ప్రిపరేషన్ చేసి ఉంటాను. అది కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది, క్రిస్పీగా. అది కూడా నేను వెజిటేబుల్ యూజ్ చేసి చేసినాను ఫ్రెండ్స్. లింక్ కింద ఇస్తాను ఫ్రెండ్స్, షార్ట్స్లో పెట్టున్నాను, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడండి, ఇలా మనము గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం కాల్చుకుందాం ఫ్రెండ్స్. డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, గోల్డెన్ బ్రౌన్లో వస్తుంది. చూడండి, బాగా ఫ్రై అయిపోయింది. ఒక కొంచెం సేపు ఫ్రై చేసి మనము ఎత్తుకున్నాం, అంతే, రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, సింధీ పకోడా రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. వెజిటబుల్ యూజ్ చేసి మనము పకోడాలు ఇలా వేసుకోవచ్చు. పిల్లలు పెద్దలు అంతా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉంటుంది. చాలా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. మనం కార చట్నీ, గ్రీన్ చట్నీ, దేన్ని సాస్ కూడా తినచ్చు. చూడండి, ఈరోజు నేను గ్రేవీ ఉన్నింది మన ఇంట్లో, దాంతో తిన్నాను అన్నమాట. చాలా టేస్ట్గా ఉన్నది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు నేను లోపల చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, వెజిటేబుల్స్ యూజ్ చేసినామని తెలీదు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. Thank you for watching this video.